ఆయన ఒకప్పుడు ప్రజారాజ్యంలో కీలక నాయకుడు. చిరంజీవితో కలిసి ఉమ్మడి రాష్ట్రంలో పీఆర్పీ కోసం పనిచేశారు. మెగాస్టార్కు అండగా ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిని అధికారంలోకి తీసుకురావాలని కలలుగన్నారు. కానీ ఆ ప్రయత్నం ఫలించలేదు. అయితే దాదాపు దశాబ్దన్నర విరామం తర్వాత ఆ నాయకుడికి కీలక పదవి దక్కబోతోందంటూ సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా వైరల్ అవుతోంది. ఏకంగా ఆయనకు రాజ్యసభ కట్టబెట్టబోతున్నారని ప్రచారం జరుగుతోంది. ఇంతకు ఎవరైనా జరుగుతున్న ప్రచారంలో నిజమెంత? వచ్చే నెలలో రాజ్యసభ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో ఏపీ నుంచి మొత్తం 4 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా ఆ 4 కూటమికి దక్కనున్న నేపథ్యంలో టీడీపీకి ఎన్ని ఎవరెవరు, జనసేనకు ఎన్ని ఎవరెవరు, బీజేపీకి ఎన్ని ఎవరెవరు అనే చర్చ ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఈ సందర్భంగా విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం పలు పేర్లు తెరపైకి వస్తున్నాయి. అందులో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ పేరు ఉండటం చర్చనీయాంశమవుతోంది. తాజా పరిణామాల నేపథ్యంలో ఉన్న 4 రాజ్యసభ స్థానాల్లోనూ 2 టీడీపీకి, జనసేన, బీజేపీలకు చెరొక స్థానం దక్కనున్నాయి అని అంటున్నారు. టీడీపీకి దక్కనున్న 2 సీట్లకు సంబంధించి పోటీ అయితే చాలా ఎక్కువగా ఉంది. ప్రస్తుత రాజ్యసభ సభ్యుడు సానా సతీష్తో పాటు ప్రధానంగా భారత్ బయోటెక్ ఎండీ కృష్ణా ఎల్లా, మాజీ ఎంపీ గల్లా జయదేవ్, భాష్యం రామకృష్ణ, లోకేష్ సన్నిహితుడు కిలారు రాజేష్ పేర్లు వినిపిస్తున్నాయి. అయితే సిట్టింగ్ ఎంపీ సానా సతీష్ ఎన్నికై కేవలం ఏడాదిన్నర మాత్రమే కావడంతో ఆయనను కొనసాగించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. ఈ క్రమంలో ఇంకా టీడీపీకి ఉన్న 2 స్థానానికి టఫ్ ఫైట్ తప్పకపోవచ్చు. ఇదంతా ఒకెత్తైతే ఖచ్చితంగా ఒక రాజ్యసభ సీటు జనసేనకు దక్కుతుంది కాబట్టి ఆ స్థానంలో నిన్న మొన్నటి వరకు లింగమనేని రమేష్ పేరు బలంగా వినిపించింది. పైగా అటు చంద్రబాబు, ఇటు పవన్తో రమేష్ కు మంచి సన్నిహిత్యం ఉండటంతో ఇక ఈయనకు అడ్డు ఉండకపోవచ్చని అంతా భావించారు. కట్ చేస్తే ఇప్పుడు ఓ కొత్త పేరు తెరపైకి వచ్చింది. అదే అల్లు అరవింద్. ఇప్పటికే తనకు రాజకీయాల్లో అన్ని విధాలా సహకరించిన తన సోదరుడు నాగబాబును ఎమ్మెల్సీని చేసిన పవన్ కళ్యాణ్, తన పెద్ద అన్న చిరంజీవికి బామ్మర్ది అయిన అల్లు అరవింద్ను జనసేన తరపున రాజ్యసభకు పంపించాలని భావిస్తున్నారని అంటున్నారు. ఈ విషయంలో చిరంజీవి సిఫారసులు ఉన్నట్లు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం జరుగుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సినీ ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు. పరిశ్రమలో ఓ వర్గానికి నాయకత్వం వహించే అరవింద్ ఎప్పుడు ఏం మాట్లాడినా సంచలనం అవుతుంది, చెల్లుబాటు అవుతుంది. పైగా సినీ పరిశ్రమకు ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించేందుకు ముందుకు వచ్చే అరవింద్కు రాజకీయాల్లో కూడా మంచి స్నేహాలు, బంధుత్వాలు ఉన్నాయి. ఆయన కుమారుడైన స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ఇప్పుడు పరిశ్రమలో హై రెమ్యునరేషన్ ఆర్టిస్ట్ గా ఎదుగుతున్న నేపథ్యంలో అరవింద్కు ఇప్పుడు రాజకీయ ఆకాంక్షలు పెరుగుతున్నట్టుగా చెబుతున్నారు. ఒక్కసారైనా రాజ్యసభకు వెళ్లాలని అరవింద్ భావిస్తున్నట్టు ఆయనకు సన్నిహితంగా ఉండేవాళ్లు చెబుతున్నారు. నిజానికి ప్రజారాజ్యం సమయంలోనే చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం తరపున రాజ్యసభకు వెళ్లాలని అరవింద్ భావించినా అప్పట్లో అది సాధ్యపడలేదు. కానీ అల్లు అరవింద్ కోరిక మాత్రం అలాగే ఉండిపోయింది. ఈసారి తప్పకుండా తన కోరిక తీర్చుకోవాలని అరవింద్ భీష్మించి కూర్చున్నట్టు సమాచారం. ఒకప్పుడు చిరంజీవికి చాలా క్లోజ్ గా ఉంటూ ప్రజారాజ్యం పార్టీకి అన్ని తానే అన్నట్లు వ్యవహరించారు. ఆయనకు మంచి వ్యూహకర్తగా కూడా పేరుంది. అనూహ్యంగా అరవింద్ పేరు తెర మీదకి రావటం, చిరంజీవి సిఫారసులు ఉన్నాయన్న వార్తలతో అరవింద్కు రాజ్యసభ ఖాయమని అంతా చర్చించుకుంటున్నారు. తెలుగు సినీ పరిశ్రమలో వ్యాపార దృష్టి, వ్యవస్థాపక నైపుణ్యం, రాజకీయ అవగాహన ఈ 3 అంశాలు కలిసిన అరుదైన వ్యక్తుల్లో అల్లు అరవింద్ ఒకరు. ఆయన పేరు వినిపించినప్పుడు కేవలం సినిమా నిర్మాతగానే కాదు, ఒక విజనరీగా వ్యవస్థను నిర్మించే వ్యక్తిగా గుర్తు వస్తారు. ఆయన ప్రయాణం సినిమా ప్రపంచం నుంచి రాజకీయాల వరకు విస్తరించి ఉంది. ఇప్పుడు ఆయనకు రాజ్యసభ సభ్యత్వం లభిస్తే అది ఆయన ప్రయాణానికి ఓ గుర్తింపుగా భావించవచ్చు. ప్రజారాజ్యం పార్టీ సమ్మెలో ఆయన పాత్ర చాలా కీలకం. చిరంజీవిని ముఖ్యమంత్రిగా చూడాలన్న లక్ష్యంతో ఆయన పక్కన నిలబడి పనిచేశారు. పార్టీ వ్యూహాలు, ప్రచార కార్యక్రమాలు, నిర్వహణ అన్నింటిలోనూ ఆయన చురుగ్గా పాల్గొన్నారు. ప్రజారాజ్యం సమయంలో అరవింద్ చేసిన కృషి రాజకీయంగా ఆయనలో ఉన్న దృఢ సంకల్పాన్ని చూపించింది. అయితే ఆయన అసలు బలం సినిమా రంగమే. గీత ఆర్ట్స్ ద్వారా ఆయన నిర్మించిన సినిమాలు తెలుగు సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించాయి. కేవలం హిట్ సినిమాలు తీయటం మాత్రమే కాదు, పరిశ్రమలో ఓ వ్యవస్థను బలపరిచేలా పనిచేశారు. కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వటం, సాంకేతికంగా మంచి సినిమాలు నిర్మించడం, మార్కెట్ను విస్తరించడం ఇవన్నీ ఆయన గొప్పతనాన్ని చూపిస్తాయి. సినిమా అనేది కేవలం వినోదం మాత్రమే కాదు, ఒక పెద్ద ఉపాధి వనరు కూడా. ఈ కోణంలో చూస్తే అల్లు అరవింద్ చేసిన సేవ మరింత గొప్పగా కనిపిస్తోంది. ఆయన నిర్మించిన సినిమాల ద్వారా వేలాది మంది నటీనటులు, టెక్నీషియన్లు, కార్మికులు జీవనోపాధి పొందుతున్నారు.
షూటింగ్ స్పాట్లలో పనిచేసే లైట్ బాయ్స్ నుంచి చిన్న పెద్ద తేడా లేకుండా అనేక మందికి ఉపాధి అవకాశాలు కల్పించారు. అంటే ఓ సినిమా వెనుక ఉన్న ఉపాధి గొలుసు చాలా పెద్దది. దీన్ని దశాబ్దాల పాటు నిలబెట్టడంలో అల్లు అరవింద్ పాత్ర విశేషం. సినిమా పరిశ్రమ ద్వారా ప్రభుత్వాలకు భారీగా పన్నులు వస్తాయి. టికెట్ ట్యాక్స్, జీఎస్టీ, ఇతర ఛార్జీలు ఇవన్నీ కోట్ల రూపాయల ఆదాయాన్ని తెస్తాయి. ఈ వ్యవస్థను బలపరిచే నిర్మాతల్లో అల్లు అరవింద్ ఒకరు. అంటే ఆయన సేవ కేవలం పరిశ్రమకే కాదు, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థకు కూడా దోహదపడుతోంది. ఇలాంటి నేపథ్యంలో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇవ్వాలనే ఆలోచన ముందుకు వస్తే అది స్వాగతించదగ్గదే అంటూ సర్వత్రా అభిప్రాయం వ్యక్తమవుతోంది. చూడాలి మరి అల్లు అరవింద్ చిరకాల స్వప్నం నెరవేరుతోందా లేదా అన్నది.